మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ గెలిచినటువంటి మల్కా కుమారయ్య గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్. ఏం చెప్తారు సార్, మీరు గెలుపుని ఎట్లా చూస్తున్నారు? థ్యాంక్ యూ ఆర్టీవీ. ఈ గెలుపు అనేది ఒక బీజేపీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాబోవడానికి ఇది ఒక శుభసూచకం. అందరూ కార్యకర్తలు కలిసి నన్ను గెలిపించారు. అదేవిధంగా అందరు కలిసి కట్టుగా నెక్స్ట్ ఎలక్షన్ కొట్లాడితే బీజేపీ గవర్నమెంట్ గ్యారంటీగా తెలంగాణలో ఉంది. అంటే ఈ వ్యక్తి కూడా ఫస్ట్ టైం రికార్డు మార్జిన్తో ఫస్ట్ కౌంటింగ్లో గెలిచినందుకు టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళు చాలా నా మీద నమ్మకం పెట్టి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా నేను గ్రేట్ఫుల్ అండ్ ఐ హావ్ టు బి విత్ దెమ్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఏమున్నాయి సార్, ఏమి 317తో పాటు ఇంకేం పోరాడతారు? They have lot of problems. They have so many sector-wise problems. We have to fight. We have to be with them and fight with them and sort out all their problems. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు టీచర్స్ నన్ను నమ్మి ఓటేసినందుకు వాళ్ళ తరఫున కూడా గ్రాడ్యుయేట్కు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా లీడ్లో ఉన్నారు. ఆయన కూడా ఒకవైపు గెలుస్తారాయన ఇప్పటికే లీడ్లో ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేసి, మరొక పక్క ఉత్తర తెలంగాణకు సంబంధించి మాత్రం బీజేపీ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకునే మల్కా కుమారయ్య గెలిచినందుకు కూడా ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా మాట్లాడని చెప్తున్నారు. డెఫినెట్గా టీచర్ తన వద్దకు తీసుకొచ్చేందుకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మండలిలో ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించే గొంతు కూడా తనపై అనవసరమైనటువంటి ఆరోపణ చేసినటువంటి కూడా పటాపంచలు చేసి టీచర్లు తమకు మద్దతు ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మల్కా కుమారయ్య గెలిచారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు అదే వర్తకు చెందినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. మీ ఉత్తర తెలంగాణకు సంబంధించి మరొక్కసారి బీజేపీ కంచుకోట అని చెప్పి నిరూపించబడిందా? అవును, ఉత్తర తెలంగాణ కాదు, మొత్తం దక్షిణ తెలంగాణ తక్కువట్లేం రాలేదు. ఈ విజయం నిరంతరం కొనసాగే పరంపర. ఇది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం ఈ విజయము. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజానికి విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఈరోజు ఈ విజయాన్ని సాధించి పెట్టారు. ఆ ఉపాధ్యాయులకు పాదాభివందనం తెలుపుకుంటూ రాబోయే రోజులలో ప్రతి ఎన్నిక కూడా కాషాయ జెండాను ముద్దారుతుంది తెలంగాణ ప్రాంతం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు ఏమైతే మోసం చేశారో, మోసపూరిత వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను పూర్తి చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కోరుతుంటారు. అటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఓటేశారనుకుంటున్నారా, బీజేపీ మీద నమ్మకంతో వచ్చినాయి? బీజేపీ మీద నమ్మకం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం. తెలంగాణ ప్రజల ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఎన్నికల నిదర్శనం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తి తెలంగాణ రాష్ట్రానికి విద్యాబుద్ధులు నేర్పి జాతీయ భక్తి నేర్పే వ్యక్తులు మాకు శక్తిగా నిలిచారు. ఈ విజయం నిరంతరం పరంపర కొనసాగించి తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు విశ్రమించవు. ఇదే విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లు నల్గొండ, కరీంనగర్, ఖమ్మంలో మీ వైపు ఎందుకు లేరు? మేము ముందు నుంచి చెప్తున్నాం. అప్పటికి కూడా సుమారు 3000 ఓట్లు వచ్చినాయి. మొత్తానికే ఏమి లేని చోట పువ్వులు పోయించాము. మొత్తానికే ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, కొద్దిగా ముందు నుంచి కూడా మేము బలహీనంగా ఉన్నాము. అది ఈరోజు కూడా మాకు విజయం కిందే లెక్క. ఎటువంటి పూలు ఉయ్యని చోట సుమారు 3000 ఓట్లు తెచ్చుకోమంటే అది కూడా విజయం కింద లెక్క. ఉత్తర తెలంగాణ అనేది ఇంకా అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏ హమారా తెలంగాణ హై, ఏ భాజపా కలియే దిల్ కా ధడ్కన్ హై. గ్రాడ్యుయేట్కు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే మా అభ్యర్థి కాదు, భారత మాత ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఈ దేశానికి, ఈ ధర్మానికి, తెలంగాణకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఈ మోసగారి ఈ యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాల కోరు రాజ్యాంగాన్ని అవమానించి, దేశాన్ని అవమానించి, గౌరవనీయ ప్రధానమంత్రిని అవమానించి, అన్ని వ్యవస్థలను అవమానించిన ఈ యనుమల రేవంత్ రెడ్డికి ఇది తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలకు. వచ్చే लोकल बॉडी इलेक्शन కొనసాగుతున్నా लोकल ऊपर सबका सब इलेक्शन जीतेगा. हम लोग एक इलेक्शन नहीं है, लोकल से लेकर दिल्ली तक हमारा है. दिल्ली भी हमारा है, गली भी हमारा है, तेलंगाना सेक्रेटरी भी हमारा है. ఉప ఎన్నికలకు సంబంధించి వస్తున్నాయంటే ఉప ఎన్నికలు వస్తే ఇంకా బీజేపీ జెండా తొందరగా ఎగరేస్తాం అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజల నిర్ణయం మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ మోసగారి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు నట్టేట ముంచిన ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది ఒకవైపు ఖచ్చితంగా కూడా అంటే ఉప ఎన్నికలు తెలంగాణలో రాబోతే వాటిలో కూడా గెలుస్తాం. ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధం లేకుండా అన్ని చోట్ల కూడా బీజేపీ విజయం సాధిస్తుంది. కాబట్టి గెలుపు ఏదైతే ఉందో ఒకవైపు కాషాయ పార్టీ కూడా పట్టం కడుతున్నారు, ప్రజలు కాషాయ పార్టీ వైపు నిలుస్తున్నారు. నిదర్శనం అని చెప్తే గ్రాడ్యుయేటే కాదు, వచ్చేటువంటి
మోసగాడి ప్రభుత్వం వీళ్ళని నమ్మేందుకు వీళ్ళేది ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం ఖాయమని కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.